ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ప్రకటించిన రీతిగా ఎవరైనా సిద్ధపడి వచ్చుంటే పాట పాడడానికి. అన్నపూర్ణమ్మ పాడుతుందక్క. అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మ అంటే పాట పాడతారు. అన్నపూర్ణమ్మ అంటే లేరు అనుకుంటా, అసలు కాలేదు. లేదు ఉన్నారు, రాలేదు ఇంకా. ఇప్పుడే మాట్లాడరు నాతో. ఓకే ఓకే, అంటే ముందుగానే చెప్పారు ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా పాడొచ్చని. అదే అందుకే నేను ఆంటీనే పాడమంటే మరి లేరే, చెప్పలేదు కదా అని. ఆంటీ మరి పాడమంటారంటే సిస్టర్ ఎవరు? దిబర సిస్టర్ అండి. దెబ్బర సిస్టర్ గారు పాడతారా? పాడండి. నీ సాటెవరేసువా, నీ సాటెవరేసువా, నీవే మహాత్యము కలవాడవు, నీవే మహాత్యము కలవాడవు, నీ నామమునే స్తుతింతును, నీ సాటెవరేసువా. జ్ఞానులకే మహాజ్ఞానివి నీవు, రాజులకే రాజువు నీవు, జ్ఞానులకే మహాజ్ఞానివి నీవు, రాజులకే రాజువు నీవు, మనుషులందరికీ మహాదేవుడవు, మనుషులందరికీ మహాదేవుడవు, మరి మరి నిన్నే స్తుతింతుము, నీ సాటెవరేసువా, నీ సాటెవరేసువా. మాట చేత భూమిని సృష్టించి, తెలివి చేత జగమును స్థాపించి, మాట చేత భూమిని సృష్టించి, తెలివి చేత జగమును స్థాపించి, సర్వ ప్రాణి కోటిని పుట్టించిన, సర్వ ప్రాణి కోటిని పుట్టించిన, సదయాని నామము ఘనపరతుము, సాటెవరేసువా, నీ సాటెవరేసువా. పాపులమైన మము రక్షింపను, పాపులమైన మము రక్షింపను, మింటిని వీడి మంటికి వచ్చి, మహిమలు చేసిన మామూడవు, మహిమలు చేసిన మామూడవు, మహిమ పరతుము మహాప్రభు, నీ సాటెవరేసువా, నీ సాటెవరేసువా. ఆ కలువరిలో సిలువకునేకి, కలులము మాకై కాచితి రక్తము, ఆ కలువరిలో సిలువకునేకి, కలులము మాకై కాచితి రక్తము, మరణించి లేసి మము కాచితి, మరణించి లేసి మము కాచితి, మరువక నిన్నే మరి మరి తలతుము, సాటెవరేసువా, నీ సాటెవరేసువా. భయము తోడ రక్షణ సాగింతుము, అభయమిడిన నీ వైపే చూతుము, భయము తోడ రక్షణ సాగింతుము, అభయమిడిన నీ వైపే చూతుము, మా విశ్వాసంబునకే కర్త, మా విశ్వాసంబునకే కర్త,
మరి మరి నిన్నే స్తుతింతుము నీ కొనసాగేదము కొనుమాను స్తుతులను సాటెవరేసువా నీ సాటెవరేసువా నీవి మహాత్యము కలవాడవు నీవి మహాత్యము కలవాడవు నీ నామమునే స్తుతింతుము నీ సాటెవరేసువా నీ సాటెవరేసువా. వందనాలండి. వందనాలు సిస్టర్ దెబోరా లేయాల్ గారు ఇద్దరు కలిసి చక్కటి పాట పాడి వినిపించారు. నిజమే, యేసయ్యకి సాటి అయిన వారు ఎవరు లేరు. జ్ఞానులకు మహాజ్ఞాని అయిన దేవుడు, రాజులకు రాజు అయిన మన యేసయ్య నిజమే నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఇంకా పాపులమైన మనలను రక్షించిన దేవుడు, ఇంకా ఎన్నో విషయాలను జ్ఞాపకం చేస్తూ ప్రభువును స్తుతిస్తూ చక్కటి పాట పాడి వినిపించినటువంటి దెబోరా లేయాల్ గారికి ఇద్దరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి రూత్ మలాకి గారు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనకు రూత్ వెంకటేష్ గారు మనకు సుపరిచితులే, ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు మనకి వాక్య పరిచయం చేశారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా మీ సెల్ ఫోన్లను మ్యూట్లో ఉంచుకొని వినవలసిందిగా కోరుతున్నాను. వందనాలు రూతు. వందనాలక్క. వందనాలు సిస్టర్. ప్రభునామంలో జిమ్లో లాగిన్ అయిన సిస్టర్స్ అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ వందనాలు మరొకసారి. ఈ అవకాశము నూతన సంవత్సరంలో నాకు ఇచ్చిన దేవునికి మొదట స్తోత్రములు, తర్వాత కిజమ్మ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభునామంలో. నూతన సంవత్సరంలో చాలా మనము కొన్ని కమిట్మెంట్స్ మనం తీసుకుంటాము, కొన్ని నిర్ణయాలు. అయితే కొన్ని రోజుల తర్వాత అవి పాతబడిపోయి ఉంటాయి, మళ్ళా తీసుకుంటా ఉంటాము, పాతబడిపోతూ ఉంటాయి, కానీ దానిలో నిలబడలేకపోతూ ఉంటాము. అది మామూలు తరచుగా జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరము. అది నా అనుభవం నేను చెప్తున్నాను. బహుశా అది కొంతమంది అనుభవం కూడా అయిండొచ్చు. అయితే ఈరోజు హబక్కూకు గురించి, యోనా గురించి, వారి ప్రార్థన గురించి ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీ వారిని నియమించున్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి. నీ కన్నుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించి వారు చేయి బాధను నీవు దృష్టింపచాలవు కదా. కపటలను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చిచ్చియు ఎందుకు ఊరకున్నావు? హబక్కూకు చిన్న ప్రవక్తలలో చాలా చిన్న గ్రంథం ఇది. ఒకడు హబక్కూకు చెరాలో పోకముందు ఉన్నవాడనమాట. యోనా, నహూము, హబక్కూకు, ఇర్మియా వీళ్ళంతా సమకాలీన ప్రవక్తలు అనమాట. అయితే వీరు మన చెరలోనికి పోకముందు చివరిగా రాజు అయినటువంటి యెహోయాకీను రాజు కాలంలో ఉన్నటువంటి హబక్కూకు చాలా చాలా అంటే ఏదైనా కానీ చెప్పేదే చేసేవాడు. తర్వాత తను ఏమైతే అనుకున్నాడో ఓపెన్గా అడిగేస్తాడనమాట. తక్కువగా ఈయనకి 1, 2 అట్లా చెప్పుకోడు అనమాట. ఉన్నది ఉన్నట్టుగా దేవుణ్ణి అడిగేవాడు అనమాట హబక్కూకు. తర్వాత హబక్కూకు అంటే అర్థం ఏమంటే, హబక్ అంటే ఒకసారి చెప్పినాను అనుకుంటాను నేను, పోరాడువాడు. అకూకు అంటే కౌగలించేవాడు, అంటే ఆలింగనము చేసుకున్నవాడు. పోరాడువాడు అతని పేరులోనే 2 అర్థాలు ఉన్నాయన్నమాట. అతనికి పోరాడము వచ్చు, అదే సమయంలో కౌగలించుకోవడం కూడా వచ్చు అనమాట. 2 కలిసి సమ్మిళితమైనటువంటి పేరు కలిగిన వాడు హబక్కూకు. హబక్కూకు యెషయా, ఇర్మియా వాళ్ళ సమకాలీకుడే. అయితే చాలా క్వశ్చన్స్ దేవుణ్ణి అడిగినాడు.
కదా. ఎన్నో క్వశ్చన్స్, అంటే దగ్గర దగ్గర ఒక 12 ప్రశ్నలు దీంట్లో ఉన్నాయి. ఒక ఆజ్ఞ ఉంది, 2 మెసేజ్లు ప్రభు దేవుడు ఇచ్చినాడు హబక్కూకుకు. అయితే హబక్కూకు స్టార్టింగ్ లో ప్రవక్తగా హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అంటే ప్రవక్తలకు వచ్చేదన్నమాట ఆ కాలంలో, అదనమాట. అయితే హబక్కూకు కాలంలో చాలా ప్రజలు చాలా ధర్మశాస్త్రమును పాటించడం లేదు, న్యాయమును తప్పిపోయినారు. అది హబక్కూకు బాగా గమనించినాడు అనమాట. అయితే అయితే న్యాయమును తప్పిపోయినాడని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమంటే కల్దీలను వీరి మీదకి రేపినాడు అనమాట. అంటే వీరు ఎప్పటికీ వినేవారు కాదు, విధేయులు కాదు. వీరిని ఎలా శిక్షించగలను అని దేవుడు ఎంతో ఆలోచించినాడు. ఆలోచించి చివరకు వీరు వినేవాళ్ళు కాదని చివరకు చేయి దాటిపోయిన తర్వాతనే వాళ్ళని కల్దీలకు, అష్షూరీలకు అప్పగించబోతున్నాడు, రేపుతున్నాడు అనమాట. ఆ విషయము హబక్కూకు తెలిసింది. తెలిసినప్పుడు, ఏంది ప్రభా, ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు ప్రభా, వాళ్ళు మేము తప్పు చేసినాం, అయితే మాకన్నా వాళ్ళు ఇంకా చాలా క్రూరులు కదా. ఎందుకంటే అష్షూరీలు, కల్దీలు ఎట్లాంటి వాళ్ళంటే వాళ్ళు చాలా క్రూరమైనటువంటి మెంటాలిటీ గల వాళ్ళనమాట. వాళ్ళ యొక్క రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడానికి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు ఎంత హింసించే వాళ్ళంటే అంత భయంకరమైనటువంటి హింసలు ఉండేటువంటి ఒక రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ గర్భాలను చీల్చి ఆ లోపల ఉన్న పిండాన్ని తీసి దాన్ని నరికేసేవాళ్ళంట వాళ్ళ ముందర. అలా తర్వాత యవన బిడ్డలను పిలుచుకొని వచ్చి శూలాలు ఉండే ఒక దాని మీద వాళ్ళను కూర్చోబెడతారంట. శూలాలు కూర్చుకొని అవి పూర్తి రక్తం కారి చనిపోయే వరకు వాళ్ళు లేపారనమాట. వాళ్ళ చర్మము ఒలిచి వాళ్ళను భయానకమైనటువంటి పరిస్థితులు సృష్టించి వాళ్ళ రాజ్యాలని జయించే వాళ్ళనమాట. అటువంటి వాళ్ళు కల్దీయులు. అయితే అటువంటి వారికి అప్పగిస్తున్నాడు యేసు ప్రభు, యెహోవా దేవుడు. అది హబక్కూకు తెలిసింది, ప్రవక్త కదా ఆయన. ఆయన దేవోక్తి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయంటే భయపడిపోయినాడు. ఏంది ప్రభా, మేము తప్పు చేసినాం. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ పైన 3వ వచనంలో, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి, అందువల్ల ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూనూ జరగకుండా మానిపోయిన. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని విసర్జించినారో ప్రజలు, అక్కడ న్యాయం లేదండి, అన్యాయమే ఎక్కువగా ఉంది. కాబట్టి న్యాయాన్ని పాటించటం లేదు ప్రజలు, అన్యాయమే విస్తరించిపోతాంది. ఎక్కువ న్యాయం గురించి హబక్కూకు పోరాడినాడు ప్రభు దగ్గర. ఏమనంటే, దేవా ఏంది ప్రభువా, న్యాయం తప్పిపోయినారు, నిజమే ప్రభువా, కానీ మేము తప్పు చేసినాం, నేను కాదనడం లేదు. చూడండి 6వ వచనంలో చెప్తున్నాడు, ఆలకించుడి, తమని కాని ఉనికి పట్టులను ఆక్రమించవల్లని భూదిగంతముల వరకు సంచరించి ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. క్రూరులు వాళ్ళు, భయంకరులు. మనుషుల్ని ఎంత భయంకరంగా చంపుతారంటే అంత భయంకరంగా చంపి ఆ రాజ్యాలనంతా తమ యొక్క అధీనంలోకి చేసుకునే వాళ్ళు అన్నమాట. అట్లాంటి వాళ్ళని వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు ప్రభువా. వారు చిరుత పులుల కంటే వేగమైన వారు, గుర్రముల కంటే వేగమైన. చిరుత పులులు అంటే దేనికి వస్తుందండి? చిరుత పులి ఎర్రని తినడానికే కదా, అది చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతుంది, అలా అన్నమాట. తర్వాత తోడేళ్ళ కంటే అవి చురుకైనవి, ఈ రకంగా ఉన్న వాళ్ళు అనమాట. అటువంటి వాళ్ళు ఎర్రను పక్షిరాజు ఎలా పడతాడో అలా ఈ యొక్క ఇశ్రాయేలీలు ఎర్రగా వేయబోతున్నాడు కల్దీలకు. ఎందుకు? వాళ్ళు చేసిన పాపానికి కదా. అయితే అందుకని దేవుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకోవడంలో హబక్కూకు తప్పు పడుతున్నాడు అనమాట. ఎందుకు ప్రభువా, మాకన్నా వాళ్ళు చెడ్డవాళ్ళు కదా, వాళ్ళతోనా మాకు శిక్ష ఇస్తావు? నువ్వు మమ్మల్ని శిక్షించాలంటే, ఇప్పుడు చెడ్డవాళ్ళని శిక్షించాలంటే మంచి వాళ్ళు శిక్షించాలా కదా. వాళ్ళు మంచితనం ఉంటే మమ్మల్ని శిక్షించవచ్చు, వాళ్ళు మాకన్నా చెడ్డవాళ్ళు కదా ప్రభువా, అయితే నువ్వెందుకు వారికి అనుమతిస్తున్నావు అని ప్రభుని అడుగుతున్నాడు. చాలా క్వశ్చన్స్ అడిగినాడు. తర్వాత 12వ వచనము, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా,
మేము మరణము నందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. మమ్మల్ని తీర్పు తీర్చడానికి ఎవరొస్తున్నారు? క్రూరులైన కల్దీయులు వస్తున్నారు. వాళ్ళని నియమించినావు ప్రభువా నువ్వు. నియమించినావు. ఆశ్రయదుర్గమా, మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి. మమ్మల్ని దండించడానికి వారు పుట్టినారు కదా ప్రభా. నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైనది కదా. ఆ నువ్వు అసలు కపటులను నువ్వు చూచి ఎలా ఊరుకున్నావు నాయనా. వారు నీతిమంతులను వారు న్యాయం తీరుస్తుండగా ఒక కపటముతో వస్తారన్నమాట. అంటే మంచిగా మాట్లాడుతూ వారు వాళ్ళని స్వాధీనం చేసుకోవాలంటే ఒక కపట వేషం వేసుకొని వస్తారనమాట కల్దీలు. అలాంటి వారికా నువ్వు ఒప్పగించేది మమ్మల్ని అని అడుగుతున్నాడు. తర్వాత 14వ వచనంలో మంచి వచనం అండి. ఏలిక లేని చేపలతో ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. చేపలకి రాజు లేడండి. జంతువులకు రాజు ఉన్నాడు కదా. జంతువులకు సింహము రాజు, పక్షులకు పక్షి రాజు. తర్వాత పళ్ళల్లో ఒక రాజు ఎవరు? మామిడి పండు రాజు కదా. ఇలా అన్నిటికీ రాజులు ఉన్నారు. చీమలకు రాణి చీమ, రాజు చీమ అని ఉంటది కదా. అన్నింటికి రాజు ఉన్నాడు, కానీ చేపలకు అనేది రాజు లేడు. కానీ ప్రజలు చేపలను ఎందుకు పోల్చినాడంటే హబక్కుకు ఒక ప్రవక్తే కాదు, మంచి కవి కూడా కదా. మంచి గీతం రాసినాడు కదా, చక్కటి గీతం, ప్రార్థనా గీతం రాసినాడు. చాలా మంచి కవి, మంచి ప్రవక్త, మంచి వక్త, చక్కగా మాట్లాడగలడు. ఆ తర్వాత ప్రజలలో దూరిపోయి చెప్పగలడు అనమాట. అటువంటి మంచి బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పొచ్చు అనమాట హబక్కుకును. హబక్కుకు ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాడు ప్రజలకి. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులకు చేపలకు రాజులు ఉండరు కదా. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఆ చేపలకి రాజు లేడు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు మనుషులు అలాగున్నారనమాట. మనుషులని అందుకు వాడు ఏం చేస్తున్నాడంటే గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఎవరు లాగిండేది? అది సాతానుడు ఆ పని చేసినాడనమాట. అందుకని వారిని నువ్వు సమానులుగా చేసినావు. చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ. ఏలికంటే ఏమి? ఎవరు ఏలే వాళ్ళకి లేరు, రాజు లేడు. వాళ్ళు చెప్పే భయము చెప్పే వాళ్ళే లేరు వాళ్ళకి. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారనమాట. కావున వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు. ఉరులొగ్గినాడని చెప్పినాడు కదా. ఆడ గుచ్చినాడు అంటే గాలం వేస్తున్నాడు, లాగుతున్నాడు వాని వైపుకు. వీళ్ళ ప్రజలంతా వెళ్ళిపోతున్నారు, వాని వైపుకు వెళ్ళిపోతున్నారు అనమాట. కాబట్టి ఆ రకంగా ప్రజలు భయం లేకున్న పరిస్థితిలో రాజు లేడు, దేవుని భయం లేదు. పోనీ వాళ్ళు ధర్మశాస్త్రమును ఎరుగరు, తెలుసుకోరు. దాన్ని పూర్తిగా విసర్జించి న్యాయమును తప్పి నడుస్తున్నారనమాట. దేవునికి మహాకోపము పుట్టించినారు. అయినప్పటికీ హబక్కుకు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అసలు తనకి ఎన్ని ఉన్నాయి అన్ని అడిగేస్తున్నాడు దేవుని దగ్గర. ఎందుకు ప్రభు అట్లా చేస్తున్నావు? ఎందుకు దేవా ఇట్లా చేస్తున్నావు? క్వశ్చన్స్ ఎక్కువ. యోబు గ్రంథంలో కూడా ఉన్నాయి కదా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఎలీఫజ్ క్వశ్చన్స్ అడిగినాడు కదా. యోబు చాలా క్వశ్చన్స్ అడిగినాడు దేవుణ్ణి కదా. దేవుడు కూడా అన్నింటికీ ఆన్సర్స్ ఇచ్చినాడు. 64 ప్రశ్నలను దేవుడు సంధించినాడు యోబు గ్రంథంలో. అన్ని క్వశ్చన్స్ అడిగినాడు. తర్వాత హబక్కుకు గ్రంథంలో ఈ రకంగా హబక్కుకు క్వశ్చన్స్ అడిగేవాడుగా, ప్రశ్నలను దేవుణ్ణే ప్రశ్నించేవాడుగా ప్రసిద్ధికి ఎక్కినాడు అన్నమాట. అంత యోబుల తర్వాత హబక్కుకే పాత నిబంధన గ్రంథంలో ప్రశ్నలు అడిగిన వాడు అనమాట. అయితే 2వ అధ్యాయంలోకి వచ్చాలకే అతను ఒక మంచి ఒక సందేశమును వింటున్నాడు అనమాట. ఏమనంటే వాళ్ళందరూ వస్తారు, కానీ వాళ్ళని తిరిగి దేవుడు ఎలా వాళ్ళని వెనక్కి పంపిస్తాడో కూడా దేవుడు సందేశము ఇచ్చినాడు అనమాట. అయితే ఇక్కడ యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. ఏమన్నాడంటే, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఏమని దర్శనం వచ్చిందంట? అతనికి దర్శనం ఏమని వచ్చిందంటే, ఆ యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడతారు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చూడండి, ఇది క్రొత్త నిబంధన వాక్యం. హబక్కుకు మాత్రమే అది ప్రత్యక్షమే దేవుడు చెప్పినాడు. యాక్చువల్లీ రోమా పత్రిక కదా, పౌలు రాసిన రోమా పత్రిక హబక్కుకుని బట్టే రాసినాడు అంటారు కదా. రోమా పత్రిక దేని వల్ల? నీతి వల్లనే నీవు
క్రియల మూలంగా కాక నువ్వు నీతి మూలంగానే జీవిస్తావని, ఆ నీతి ఎవరు అంటే యేసు ప్రభు నిన్ను నీతిమంతునిగా చేయగలడని ఆ రోమాపత్రికలో ఉంది. గలతీ పత్రిక కొంచెము హబక్కూకు నేపథ్యములోనే ఉంటుంది. చివరిది హెబ్రీ పత్రిక. ఈ 3 పత్రికలు విశ్వాసమును గురించి చెప్తాయన్నమాట. ఎక్కువగా మనం విశ్వాసము కలిగి ఉంటే నీతిమంతులుగా తీర్చబడతామని రాసినాడనమాట పౌలు. హబక్కూకు యొక్క గ్రంథం యొక్క నేపథ్యమే అని మన పండితులు చెప్తారనమాట. ఇక్కడ విశ్వాస మూలంగా బ్రతుకును మరియు ద్రాక్షారసము మోసకరము అనే ద్రాక్షారసము సంతోషమునిచ్చునని మన ఇది సులోము సాంగ్ ఆఫ్ సాల్మన్ కదా, దాంట్లో ఉంది. అయితే ఇక్కడైతే ద్రాక్షారసం మోసకరం అని చెప్తున్నాడు అనమాట. తనది కాని తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నందిన వానికి శ్రమ. 2:6 ఉంది చూడండి. తనది కానిది అంటే తనది కాని దాన్ని ఆక్రమించే వాళ్ళు ఎవరండి? కల్దీలు. వారికి శ్రమ వస్తాదని చెప్తున్నాడు. వాళ్ళేం వదిలిపెట్టాడు, కాకపోతే వీళ్ళు దేవుని మాట వినడం లేదని వాళ్ళకి ఈయన కొంచెం వదిలాడంతే గాని అంత ఈజీగా దేవుని ప్రజలను ఆయన వదిలేవాడు కాదనమాట. తర్వాత ఇది ఈ విధంగా ఎట్లనే చెప్తూ కిందికి చూడండి 7వ వచనంలో, 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూడండి. వడ్డీకి ఇచ్చేవారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టుకోవారు జాగ్రత్తగా అవుతారు, నీ వారికి దోపుడు సొమ్ముగా ఉండు. ఇవన్నీ శాపాలన్నమాట, కర్సెస్. ఫస్ట్ వచ్చేసి కంప్లైంట్ చేసినాడు కదా. ఎవరు కంప్లైంట్ చేసినారు? మన హబక్కూక్ అన్నమాట. కంప్లైంట్ చేస్తున్నాడు, ఎందుకు ప్రభా ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నాను. ఇక్కడ దేవుని కర్సింగ్ అంటే ఆయన యొక్క శాపం ఎలా ఉంటుందో ఈ 2వ అధ్యాయంలో క్షుణ్ణంగా దేవుడు చెప్పినాడు అనమాట. అయితే నువ్వు మొరపెట్టినప్పుడు నేను ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్పినాడు కదా. 2వ అధ్యాయం 14 వచనంలో చూడండి. ఏలైనగా సముద్ర జలములతో నిండి అయినట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గురించిన జ్ఞానముతో నిండి ఉండును. ఆయన జ్ఞానం. ఎవరండి జ్ఞానం అంటే? ఆయనను తెలుసుకోవడమే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం అనమాట. భూమి అందరూ అది తెలుసుకుంటారు అని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఆయన మహత్యం, ఆయన మహత్యం కలిగిన దేవుడు. ఆయన మామూలు వాడు కాదు, ఆయన మహత్యము కలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఆయన రాబోతున్నాడు అవునా. దానికి ఆయన యొక్క ఆయన మహత్యం చెప్పనివి కాలేదన్నమాట. వర్ణించడానికి మనకు భాష గాని ఎటువంటివి ఏ వర్డ్స్ గాని మనకి చాలవన్నమాట. అటువంటి వాడు అన్నమాట దేవుడు కదా. అయితే నేను వాళ్ళని శపిస్తున్నాను, అయితే నేను అక్కడే వాళ్ళను ఉంచను, తిరిగి నేను వాళ్ళని నా వైపుకు నడిపించుకుంటాను అని చెప్పినాడు అనమాట. ఇక్కడ చూడండి చివరి వచనము చెప్తాను. అయితే 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 అనింది. అయితే అంటే అయినప్పటికీ, నువ్వు అలా చేసినప్పటికీ, నువ్వు పరదేశికి నువ్వు బానిసగా వెళ్ళినప్పటికీ యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. అంటే అన్ని చెప్పినాడు. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని చివరికి తెలుసుకున్నాడు అనమాట. అది ఆయన చిత్తము. ఆయన్ని క్వశ్చన్ వేసే అవసరం లేదు, మనం క్వశ్చన్ వేసే అంతటి వాళ్ళము కాము అని హబక్కూకు తెలుసుకున్నాడు అనమాట. హబక్కూకు తెలుసుకున్న తర్వాత అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. కొన్నిటిని ఆయన చూడలేడు. ఆయనకి చేత కాలేనప్పుడే ఇతరులకు అప్పగిస్తున్నాడు అని సైలెంట్ అయిపోయినాడు. ఇంకా ఆయన ఇవన్నీ ఏమేమి ఆయన చేసేటివన్నీ చెప్పేసినాడు అనమాట. ఆయన మెసేజ్ ఇచ్చినాడు కదా. యెహోవా దేవుడు మెసేజ్ ఇచ్చినాడు. నువ్వు ఎందుకు ఇట్లా అడుగుతున్నావు? నువ్వు హబక్కూకు, నీకు తెలీదు వాళ్ళు చేసే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు వినడం లేదు, కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను అని దేవుడు తనతో చెప్పినప్పుడు హబక్కూకు చాలా సైలెంట్ అయిపోయినాడు, మౌనం అయిపోయినాడు. అందుకే చూడండి ఎన్ని మాట్లాడినాడు కదా, ఎన్ని క్వశ్చన్స్ అడిగినాడు కదా. ఇక్కడ చూడండి 30వ వచనములో ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. సైలెంట్ అయిపోయినాడు, ఏం మాట్లాడక లేదు ఆయన దగ్గర కదా. దేవుడు ఆయనకి ఆన్సర్ చేసినాడు. భయపడినాడు ఆయన మహత్యమును గురించి.
ఆయన యొక్క ఆధిపత్యమును గురించి, ఆయన అధికారమును గురించి, ఆయన యొక్క సార్వభౌమాధికారమును గురించి ఆయన తెలుసుకున్నప్పుడు భయం వేసింది హబక్కూకు. హబక్కూకు భయం వేసినప్పుడు సైలెంట్ అయిపోయినాడు. ఏమీ మాట్లాడలేకపోయినాడు కదా! ఎంత ధైర్యంగా మాట్లాడినాడు కదా! ధైర్యంగా మాట్లాడినోడిని క్వెషన్ మీద క్వెషన్ అడుగుతున్నాడు కదా! దేవుడిని. దేవుడు చెప్తున్నాడు నెమ్మదిగా. దేవుడు చూడండి, మనం ఎన్ని క్వెషన్లు అడిగినా తన బిడ్డలకి ఆయన నెమ్మదిగా సమాధానము చెప్తాడు. ఆయన అడిగినాడని ఇది విసారే దేవుడు కాదు. తన బిడ్డలకి ఆయన క్వెషన్‌కి ఆన్సర్ చెప్తాడు. మన తండ్రిలా లాలించును, తల్లిలా పాలించే దేవుడు మన దేవుడు కదా! ఆయన క్వెషన్స్‌కన్నీ ఆన్సర్స్ చెప్పినాడు కదా! నేను మెయిన్ ఎందుకంటే ఇది కాదు గానీ, నేను ఇంట్రడక్షన్ చెప్పినాను అంతే. నా మెయిన్ వచనం ఏమంటే, ప్రవక్త యగు హబక్కూకు చేసిన ప్రార్థన. మౌనముగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన, ఆయనలో ప్రార్థన పెల్లుబికి వచ్చింది. ఆయన యొక్క గొప్పతనాన్ని చూసినప్పుడు కదా! ఆయన యొక్క మహత్యాన్ని, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని చూసినప్పుడు ఆయనలో ఒక మార్పొచ్చింది. మౌనంగా ఎప్పుడైపోయినాడో అతనిలో నుండి ప్రార్థన పెల్లుబికింది. ప్రార్థన తన హృదయాంతరాలలో నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే ఒక పాటలాగా, ఒక పాటలాగా ప్రార్థనని పాడినాడనమాట. ఏమని పాడినాడంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఇన్నాళ్ళు ఇప్పటి నుంచే క్వెషన్స్ అడిగినాడు గదా! మామూలుగా కొట్టి అడుగుతాం గదా! మనం క్లోజ్‌గా ఉన్నప్పుడు. చెప్పు, అది చెప్పు అని. అలా అడిగినాడు ప్రభువుని కదా! ఇప్పుడు ఏమంటన్నాడు? అమ్మో! భయమైతాంది కదా! ఎందుకు భయమైంది చూడండి. కింద చూసి చదివితే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. ఇప్పుడు మన నూతన సంవత్సరములు నీ కార్యమును నూతన పరచు దేవా తండ్రి అని మనం అడగగలగాల కదా! ఆయన కార్యమును నూతనపరిచే దేవుడు. ఆయన పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. అనుదినము ఆయన వాత్సల్యము మన పైన ఉంటుందని యోవేలు గ్రంథములో విలాప వాక్యములలో ఉంది. యోవేలు గ్రంథములో అత్యంత కృపాభరితుడని ఉంది కదా! ఆయన అనుదినము మనకు కృపను అనుగ్రహించే దేవుడు. అనుదినము తన వాత్సల్యతను చూపించే దేవుడు. వాత్సల్యం అంటే ఏమండి? వాత్సల్యం అంటే అర్థం ఏం చెప్పండి? వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఆయన తిరిగి, తిరిగి క్షమించి తిరిగి ఆయన వైపు దాన్ని వాత్సల్యత అంటారు. వాత్సల్యం దాని పేరు వాత్సల్యత అంటారనమాట. దాని అర్థం అది. అయితే సంవత్సరములు జరుగుతుండగా దానిని కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకుని. కోపిస్తున్నావు ప్రభువా, నిజమే. నీ కోపంలో అర్థం ఉంది కదా! నీ కోపంలో అర్థం ఉంది. కోపిస్తూనే మా మీద వాత్సల్యం చూపి దేవా. ఇప్పుడు చూడండి చాలా తగ్గినాడు కదా! క్వెషన్ మీద క్వెషన్ అడిగినాడు కదా! ఎగిరెగిరి అడిగినాడు. కోపం వస్తాంది. ఏంది ప్రభువా? వాళ్ళేంది ప్రభువా మమ్మల్ని పరిపాలించేది? వాళ్ళేంది ప్రభువా మమ్మల్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో తీసుకొని మేమెంత గొప్ప వాళ్ళము. మేమంత తప్పులు చేయలేదే. మేమేదో చిన్నవి చేసినాం. వాళ్ళు చూస్తే క్రూరంగా మనుషులను చంపేవాళ్ళు. కదా! అయితే వాళ్ళతో మమ్మల్ని హింసిస్తావా? వాళ్ళతో మమ్మల్ని శిక్షిస్తావా? వాళ్ళా మమ్మల్ని తీర్పు తీర్చేది? ఇట్లా అడిగినాడు గదా! ఇప్పుడు చూడండి, ఆయన సార్వభౌమాధికారం, ఆయన యొక్క వాక్యపు వెలుగులో మన నిజ స్వరూపము తెలిసినప్పుడు మనం సైలెంట్ అయిపోతామండి. నిజంగా. అది అనుభవంతో చెప్తున్నా నేను ఈ మాట. మనం వాక్యం బాగా చదివేటప్పుడు, ఆయన మనతో మాట్లాడినప్పుడు, మనము అట్లే ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన రహస్యములో అంటే మన హృదయాంతరాల్లో ఉండే తెలియని ఒక తప్పులు, తెలియని దేవునికి నచ్చనివి ఎన్నో మనకు కనిపిస్తాయి. అప్పుడు మనం సైలెంట్ అయిపోతాం. ఏం మాట్లాడలేం కదా! అందుకే వాక్యపు వెలుగులో మనల్ని మనము నిత్యము సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళమని పౌలు చెప్తాడు కదా! అలాగున ఇప్పుడు ఏమంటున్నాడు? జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా, మమ్మల్ని ప్లీజ్ యేసయ్యా క్షమించు నాయనా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. తప్పు చేసినాం నిజమే. దానికి నువ్వు చేసిండే ప్రతిఫలము కూడా కరెక్టే. మేమే దాన్ని మేము ఓవర్‌టేక్ చేసినాం ప్రభువా. క్షమించు నాయనా. నూతన సంవత్సరాలు జరిగిపోయినాయి ప్రభువా. ఇంకెప్పుడు పోతామో మేము బానిసలుగా తెలీదు. నీ కార్యాన్ని నూతనపరచు నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. మంచి ప్రార్థన హబక్కూకు చేస్తున్నాడనమాట. దేవుడు తేమానులో నుండి బయలుదేర్చిన పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. పరిశుద్ధ దేవుడు, మన దేవుడు పరిశుద్ధమైన వాడు. అన్ని వర్ణించినాడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో. మరి దేవుడిని వర్ణించినారు కదా!
అపరంజి పాదములు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కదా, మహావృద్ధునిలాగా ఏమి అలా భయంకరమైనటువంటి ఆయన యొక్క కోపము వాటన్నిటిని వర్ణించినాడు యోహాను. అలా హబక్కూకు కూడా తన దర్శనములో ప్రభువును ఎలా చూసినాడో కళ్ళకు కట్టినట్లు రాసినాడు. మనకి చూడండి, ఆయన నిలబడగా భూమి కంపించును. ఆయన నిలబడితే భూమి అదురుతుందంట. అంటే భూమికి ఎంత భయమో చూడండి. మనుషులకు భయం లేదు కదా, తేలిక లేని చేపలతో పోల్చినాడు మనల్ని. తర్వాత ఆయన ఎక్కడ ఆయన యొక్క సూర్యకిరణాలు దాక్కుంటాయంట ఆయన చూసి. ఆయన వెలుగు అమోఘమైనది కదా, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే ఉన్న దేవుడు. సూర్యకిరణాలు ఎంతండి, 1000 సూర్యుల తేజస్సును కలిగిన దేవుడు మన దేవుడు కదా. సూర్యకిరణాలు భయపడి పక్కకు జారుకుంటాయంట. భూమి వణుకుతుందంట ఆయన నిలబడితే. అవునా, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు, మేఘస్తంభముగా కదా. ఇశ్రాయేలును అరణ్యములో ఐగుప్తు నుండి మేఘస్తంభము నడిపించింది కదా. ఆ వెలుగులో అప్పుడు రక్షణ పొందిన వారు, యోద్ధానులు, నదిని దాటిన వారు కదా. ఆ వెలుగు ఎర్ర సముద్రమును దాటిన వారు కదా. ఎర్ర సముద్రమును దాటి ఆ వెలుగులో నడిచిన వారు ఎంత ధన్యులు కదండి కదా. చాలా ధన్యులు అనమాట. ఆయన పాదములు కదా అగ్ని మెరుపులు. తర్వాత పర్వతములు బద్దలైపోను, పురాతన గిరులు అనగును, పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగు జరిగించువాడు కదా. ఇలాగ ఆయనను వర్ణిస్తూ ఉన్నాడు అనమాట. వర్ణిస్తూ ఇక్కడ చూడండి 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనంలో చదువుతాను. నీ ఈటలు తలతలలాడగా సంచరించుచు, నీ బాణములు కాంతికి భయపడి సూర్య చంద్రులు తమ నివాసములలో ఆగిపోదురు. సూర్య చంద్రులు ఒకసారి ఆగిపోయినారు. ఎప్పుడు చెప్పండి? యెహోషువ ప్రార్థన చేసినప్పుడు కదా. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయినాడు కదా. అటువంటి ప్రార్థన, మంచి గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. ఆయన యొక్క గుణగణాలను, ఆయన యొక్క స్వరూపమును హబక్కూకు తన కన్నులారా చూచి వర్ణిస్తున్నాడు. కవిత లాగా, ఒక దావీదు కీర్తన లాగా అనిపిస్తుంది కదా. ఒక మంచి పోయట్రీ, మంచి పోయం ఎంత చక్కగా రాస్తారో కదా, అంత బాగా అతికినట్లా రాసినాడు కదా. తర్వాత ఇక్కడ 12వ వచనంలో, బహు రౌద్రం కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. ఆయనకి ఎంత రౌద్రం ఉందంటే, ఆయనకి బహు రౌద్రం కలిగి. ఎప్పుడు రౌద్రుడైతాడు ఆయన మాట వినని వారి మీద ఆయన రౌద్రుడైతాడు. జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు అన్ని ఏం జరుగుతున్నాయండి, అన్ని భయంకరమైన పరిస్థితులు. నేను గత సంవత్సరము చాలా మందికి మంచి సంవత్సరంగానే ఉంది, కాదనలేదు. మన జీవితాల్లో దేవుడు చాలా మేలు చేసినాడు, అది కూడా మనం కాదనలేము. ఎన్నో విజయాలను ఇచ్చినాడు, ఎన్నో మలుపులను మన జీవితంలో తీసుకొని వచ్చినాడు ప్రభు, నిజమే. కానీ కొన్ని దేశాలలో, కొన్ని ప్రదేశాలలో ఎంతమంది హింసించబడినారండి ప్రభు బిడ్డలు. అది గుర్తుకొచ్చే నేను ఇది ధ్యానం చేసినాను. నైజీరియాలో 150,000 మందిని ఊచకోతకు వస్తున్నారు నైజీరియాలో. తర్వాత మణిపూర్లో నేటికి హత్యాకాండ కంటిన్యూగా జరుగుతూనే ఉంది మన భారతదేశంలో. తర్వాత ఎంతో మందిని చంపేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో, ఎంతో మంది బలైపోతున్నారు. నైజీరియాలో రక్తం ఓడిందని అసలు ఇట్లా బండల మీద గొంతులు కోస్తున్నారండి. ఫేస్బుక్లలో ఎంత డైరెక్ట్ గా పెట్టినారంటే చూడండి, ఏం అసలు మనం ఎలాంటివి. ఆయన ప్రజలు భయపడలేదండి, ప్రభు కొరకు హతసాక్షులైనారు. గత సంవత్సరం రక్తం ఓడింది నైజీరియా కదా. మన భారతదేశం అటుపోయిన సంవత్సరం రక్తం ఓడిందండి. ఇప్పుడు కూడా గ్రౌండ్ లో చాలా కసరత్తులు జరుగుతున్నాయి. ఈ క్రైస్తవుల్ని హింసించే విషయంలో చాలా జరుగుతున్నాయి. అవి బయటికి ఇంకా రాలే, పక్కడంలే, బయటికి వస్తాయి, నిదానంగా వస్తాయి, చాలా వస్తాయి. దానికి మనము ఆన్సర్ లేదు మన దగ్గర. ఎందుకు అప్పగించుతున్నాడండి ప్రభు? ఎన్నాళ్ళు దేవుడు మీకు సుఖము క్షేమం ఇస్తే కనీసం ఎప్పుడైనా ప్రభు కొరకు నిలబడినామా చెప్పండి? ఎంత ఫ్రీనెస్ ఇచ్చినాడే మనకి. దొంగగా ఎంతమంది గొప్ప గొప్ప సేవ చేస్తున్నారు.
అంత ఫ్రీగా ఇస్తే సమయానికి రాలేము. సమయానికి మనం ఛాలెంజ్డ్‌గా జీవించలేము కదా! అన్ని హంగులు ఉండాల మనకి. అప్పుడు మనం వస్తాం. కానీ ఎన్ని ఇబ్బందులు కొలిమిలో ప్రభువు పరీక్షించినప్పుడు, ప్రజలు పరీక్షించినప్పుడు, ఆ యొక్క దుండగులు ప్రభు బిడ్డల పైన ఆ! ఇవి వ ఏ ఏమంటారు అటాక్ చేసినప్పుడు వాళ్ళని ఎంత సహిస్తున్నారండి. చెప్పండి. మనం ఏం సహించినాం కదా! నేను నిజంగా కన్నీళ్లతో చెప్తాన్నాను. లాస్ట్ ఇయర్ మాత్రం చాలా క్రైస్తవులు ఎంతో మంది హింసించబడినారు. మన జీవితాల్లో దేవుడు ఎంతో మేలు చేస్తున్నాడు. మనం ఎంతో ధన్యులం. మనం ధన్యులం. ఆ విషయాన్ని నేను చెప్పడానికి నేను చాలా బాధతో చెప్తున్నాను. ఎంత ప్రార్థన చేస్తున్నాను. దేవా నాయన కరుణించు నాయన. చిన్న బిడ్డలు తల్లిలా తండ్రిలా ఫ్యామిలీలు చంపేసినారు నైజీరియాలో. తర్వాత రష్యాలు, చైనాలు అవన్నీ బయటికి రాలేదు. కానీ ఇక్కడ మన మన భారతదేశంలో, మిజోరాంలో, నాగాలాండ్‌లో భయంకరమైనటువంటి కసరత్తులు జరుగుతున్నాయి. ఎలా క్రైస్తవుల్ని మనం అణిచివేయాలని. కానీ వాళ్ళ చేత కాదండి. వాళ్ళ చేత కాదు. అయితే వాళ్ళు వేరే రకంగా వస్తున్నారు. వాళ్ళ యొక్క పర్సనల్ విషయాల్లోకి వాళ్ళు వస్తున్నారనమాట. అలాంటివి జరగబోతున్నాయి. అవునా? అయితే ఓ రౌద్రం కలిగి మహోగ్రుడవై దినములను అణగదొరుకుచున్నావు. అణగదొరుకుతాడాయన. ఒక రోజు వస్తుంది. ఈరోజు నువ్వు జయం పొందుతున్నావేమో. దేవుని బిడ్డలను నువ్వు హింసించి కదా! హతసాక్షుల కాలం. హతసాక్షుల కాలం భయంకరమైనటువంటి హతసాక్షులు అయిన కాలం ఏదండి? మొదటి సంఘం కదా! ఆదిమ సంఘం. ఇప్పుడు అదే మళ్ళా రిపీట్ అవుతాంది. ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి తిరిగి అది రిపీట్ అవుతా ఉంది కదా! మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని నిందిస్తారు, తోడేళ్ల వల్లే ఉంటారు అన్ని చెప్పినాడు దేవుడు. అంత్యకాలంలో ఎలా ఉంటుందో అంటే మనం దేవుని రాకడికి 1 సంవత్సరము వచ్చేసినాం ముందు. 1 సంవత్సరం దాటిపోయినాం కదా! సంవత్సరములు జరుగుచుండగా దేవా నీ కార్యమును నూతనపరచుము. మన చావుకు మనం దగ్గరొస్తున్నాం. 1 సంవత్సరం గడిచిపోయిందంటే కదా! దేవుడు త్వరగా రాబోతున్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తాడు. కాబట్టి నిద్రించుచున్న నీవు మేలుకొని ఆయన కొరకు నువ్వు జీవించాల. నీ మీద వెలుగు ప్రకాశిస్తా ఉంది. లెమ్ము తేజరిల్లుము. రాత్రి చాలా గతించింది. ఎన్నాళ్ళను నువ్వు అట్లే జీవిస్తావు అని ప్రభువు అడుగుతున్నాడు. అదే విధంగా ఒక మాట అంటున్నాడనమాట. ఇక్కడ అన్ని అయిపోయిన తర్వాత చివరిగా మన ఎవరు మన హబక్కూకు ఒక ప్రార్థనలో లాస్ట్ ఒక మాట అన్నాడనమాట. నేను యెహోవా యందు ఆనందించదను. చివరిగా 18వ వచనం. అంటే పైన చెప్పినాడు ఏమి లేకున్నా చెప్పండి. అంజూరపు చెట్లు లేకున్నా, ద్రాక్ష చెట్లు ఫలింపుకున్నా, ఒలీవ చెట్లు కాపు కాయకున్నా, చేనులో పైరు లేకున్నా, అవునా, గానుగలో ద్రాక్షారసం గొర్రెలు దొడ్డులు ఏమీ లేకున్నా నాకు యెహోవా దేవుడు నాకు తోడుంటే చాలు. అదే చాలు నాకు. అంతకు మించిండేది ఏమీ ప్రపంచంలో ఏది నువ్వు దాంతో సమానము సాటి చెయ్యలేవు. కాబట్టి నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఎప్పుడండి మనం సంతోషిస్తాము? ఆయన రక్షణ పొందినప్పుడు, నీ హృదయంలో ఆ కార్యము జరిగినప్పుడు నిత్యము నీలో సంతోషము ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రభువగు యెహోవా నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలముల మీద నిలబెడతాడు. ఆ టైం వస్తుంది. అంతవరకు మనము శ్రమను అనుభవించవలసిన వారమై ఉన్నామన్నమాట. చాలా అవసరం అది. అవసరమైంది. నూతన సంవత్సరంలో నూతనముగా మనకు అన్ని జరుగుతున్నప్పుడు కదా! మనం ఈ రకంగా మనము ఈ ఏదో కాల్ వచ్చింది సిస్టర్. డిస్టర్బ్ అయింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇప్పుడు హబక్కూకు అలాగున ప్రార్థన చేసినాడు కదా! అయితే ఇంకొక ప్రార్థన ఏలియా ప్రార్థన. ఏలియా ప్రార్థన ఎంత బలమైనదంటే అంత బలమైనది. యాకోబు చెప్పినాడు కదా! 5వ అధ్యాయం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా మన వంటి మనుషుడే కానీ ఆయన ప్రార్థన చేయగా ఆకాశము మోయబడింది. సారైపతు స్త్రీ యొక్క కొడుకు బ్రతికించబడినాడు. మృతులలో నుండి లేచినాడు. ఎంత విశ్వాసం ఉందండి. ఆయన మాట్లాడినప్పుడు ఏలి ఎట్లా మాట్లాడినాడు చెప్పండి.
నేను ఎక్కడ ఎక్కడ నిలబడినానో అంటే ఆయన నిలబడిందే చోట అంతా ఆయన యెహోవా సన్నిధి అని చెప్పినాడు. ఆ దేవుని తోడు ఆ దేవుని తోడు అని చెప్పినాడు కదా. చాలంజడుగా బ్రతికినాడు. ఎవరు? ఏలియా ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. యోనా కొంచెము అలాగే మనకు ప్రార్థన చాలా చక్కగా ఉంటుందండి. యోనా ప్రార్థన. హబక్కుకు తర్వాత నేను యోనా గ్రంథాన్ని ధ్యానం చేసినాను. యోనా దేవుని మాట వినలేదు, వెళ్ళిపోయినాడు అని మనం చెప్తాం కదా. కొంచెం నెగిటివిటీనే ఉంది యోనా మీద మనకి కదా. కానీ యోనా ఎందుకు అట్లా చేసినాడు అనే దానికి కారణం ఉంది. అందుకే దేవుడు యోనాను ఒక ఉదాహరణగా చెప్పినాడు. యోనా వలె మత్స్యములో 3 రోజులు ఎట్లున్నాడో అట్లా మనుష్య కుమారుడు సమాధిలో ఉంటాడని చెప్పినాడు. ఈ ఉదాహరణకి యోనాని తీసుకున్నాడు అనమాట. యోనా ఆ ఆ యేసు ప్రభు మాటను కాదని, యెహోవా దేవుని మాటను కాదని దారి తప్పి వెళ్ళిపోయినప్పటికీ యోనాను మళ్ళా తీసుకొని వచ్చినాడు దేవుడు కదా. దేవునికి ఇష్టమైన ప్రజల్ని ఆయన ఎంత దారి తప్పినా ఆయన దారిలో ఉంచాడు, తిరిగి నడిపించుకుంటాడు. అది ఆయన యొక్క చిత్తం. ఇక్కడ అయితే యెహోవా సన్నిధిలో నుండి యోనా తర్షీషు పోయే ఓడనెక్కినాడు కదా. యెహోవా దేవుడు ఎక్కడ పొమ్మన్నాడు? నినివేకి పొమ్మన్నాడు. కానీ యోనా ఏం చేసినాడు అంటే ఆయన మాటను అతిక్రమించి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే నినివే ప్రజలు చాలా చెడ్డవాళ్ళు, చాలా హింసించినారు. ఇస్రాయేలీని హింసించినారు నినివే వాళ్ళు. కాబట్టి ఇశ్రాయేలీలు హింసించినారు కాబట్టి నినివే వాళ్ళు మారు మనసు పొందడం యోనాకి ఇష్టం లేదు. ఎందుకంటే దేవా ఎంత హింసించినారంటే బండలకేసి కొట్టినారండి ఇశ్రాయేలీని. వాళ్ళు చాళ్లతో కొట్టినారు, కొరడాలతో కొట్టినారు, హింసించినారు. వాళ్ళ ప్రజలతో వాళ్ళు ఊడిగము ఎట్టి పనులు చేయించుకున్నారు. అందుకు యోనాకి ఇష్టం లేదు, అది కారణం అంతే. కానీ ఆయన దేవుడు యోనాని వదిలిపెట్టలేదు. యోనా అలా చేయడం కూడా ఒక మంచిదైంది. ఏమైందంటే ఎలా అయిందంటే యోనా అలా చేయడము, ఇక్కడ ఓడలో ఎక్కినాడు, ఎక్కడో పోయి ఓడ అడుగు భాగం పోయి నిద్రపోయినాడు. మంచిదే. యోనా అంటే గువ్వ అని అర్థం. నిద్రపోయినాడు బాగా. గువ్వ అంటే ఏమండి? నిత్యము గుడుగుడుగుడు అంటాడు, అంటే ప్రార్థనకు సూచన అది. ఈయన ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు కదా. నిద్రపోయినప్పుడు ఏం జరిగింది? పెద్ద సముద్రములో పెద్ద తుఫాను చెలరేగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేసినారు చెప్పండి? వాళ్ళ దేవుళ్ళను ప్రార్థన చేసినారంట కదా. వాళ్ళంతా ఎవరు? వాళ్ళ దేవుని వాళ్ళ దేవతలను 5వ వచనంలో, యోనా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అంటే వాళ్ళ దేవతలను ప్రార్థించినారు. అంటే అందరూ అన్నిలే కదా, ఒక యోనా తప్ప. అయితే మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేస్తాంటే, దేవుళ్ళు కాని వాళ్ళు ప్రార్థన చేస్తాంటే దేవుణ్ణి నమ్మిన ఎక్కడ పోయినాడండి? అడుగుకి వెళ్ళిపోయి బాగా నిద్రపోతున్నాడు. ప్రార్థన చేసే టైంలో మనము నిద్రపోతాం. నాకు కూడా ఉందండి అది. అర్ధరాత్రి బాగా నిద్ర వస్తా ఉంటుంది. లేసేకి ఇష్టమే ఉండదు, చేయాలని ఉంటుంది, లే బుద్ధి కాదు కదా. శరీరము మనకు పెద్ద శత్రువు. అయితే ఇతను పోయి బాగా నిద్రపోతున్నాడు. అయితే యోనాలో ఒక మంచి గుణం ఉందండి. ఏమంటే, నువ్వు ఎవరయ్యా అని అన్నారు. అంటే నువ్వు ఒప్పుకున్నాడు కదా, నేను ఎవరు కాదు అని ఒప్పుకోకుండా ఒప్పుకున్నాడు. నేను ఎబ్రీడను, నేను ఇలా ఉంటే ఇట్లా పోతాను అని ఒప్పుకున్నాడు వాళ్ళ దగ్గర. మంచివాడు కదా. ఒప్పుకోవడంలోనే దేవునికి ఇష్టం ఉందన్నమాట. ఒప్పుకోవడము ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఒప్పుకున్న తర్వాత సముద్రమునకును భూమికిని, 9వ వచనం, యోనా 1:9 చూడండి. సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఈ మాట ఏంటనే వాళ్ళకి నీరు గారిపోయింది కదా. భయపడిపోయినారు, మామూలుగా కాదు. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసిండను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, ఆల్రెడీ ముందే చెప్పినాడంట, నేను ఇట్లా వదలని కానీ ఇట్లా పోతానని చెప్పినాడు. కేవ్ అడిగినప్పుడు, అంటే టికెట్ అడిగినప్పుడే చెప్పినాడంట. కాబట్టి వాళ్ళకి ముందే తెలుసు
కదా. అయితే ఇంకా భయపడినారు, ఇంకా భయపడి ఎత్తి లాస్ట్కి చీట్లు వేసినారు. చీట్లు ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చింది. అంతా తెలుసు మీకు, ఊరికే చెప్తున్నాను. అది వచ్చింది. ఇంకా సరే నన్ను ఎత్తి సముద్రంలో ఏమన్నాడు. ఒప్పుకున్నాడు కాబట్టి ఎవరైనా అట్లా చెప్తారా అండి? మనమైతే చెప్తామో చెప్పండి? యోనా మంచివాడా కాదా? మనమైతే తప్పుకుంటాం కదా, అది కాదు ఇది కాదని. కానీ యోనా నిజమే చెప్పినాడు. నన్ను సముద్రంలో పడేస్తే ఏమవుతుందని తెలియదా యోనాకి? చచ్చిపోతామని తెలుసు కదా. కానీ నా వల్ల జరిగింది కాబట్టి నన్నే పడేయండి, మీరెవరు, మీ వల్ల కాదది, నా వల్ల, నా తప్పిదమే. నా దేవుడు ఆకాశం అందున్న దేవుడు, ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన న్యాయముగానే నేను పోవాల్సిన చోటికి పోలేదు కాబట్టి, ఇలా వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి పడేయండి, అప్పుడు మీకు కూడా ఈ తుఫాను నిమ్మలమవుతుంది అని చెప్పినాడు కదా. అయితే ఇలాగున ఉండకుండా వాళ్ళు ఏం చేసినారంటే దేవుణ్ణి వాళ్ళు క్షమాపణ అడిగి కదా, ఆ నేరము లేకుండా ఏం చేసినారు? అతనితో నువ్వు చెప్పినట్లే, ఇది మేము కాదు నిర్ణయం చేసుకుంటాను, నువ్వు చెప్పినావు కాబట్టి మేము వేస్తున్నాం, ఈ తప్పు మా మీద లేకుండానుగాక అని వాళ్ళు ఎత్తి సముద్రంలోకి పడవేసినారు. ఎవరితో మనవి చేసుకున్నారు వాళ్ళు? యెహోవాను మనవి చేసుకొని. చూడండి, ఇంతకు ముందు వాళ్ళు వాళ్ళ దేవతలను పూజించినారు కదా, వాళ్ళ దేవతల్ని మనవి చేసినారు. ఇప్పుడు ఎవరికి మనవి చేస్తున్నారు? యెహోవా దేవునికి మనవి చేసినారు. అంటే సత్యదేవుడు అని తెలుసుకున్నారు వాళ్ళు. యోనా చేసిన తప్పు కూడా వాళ్ళకి రక్షణలోకి రావడానికి ఒక అవకాశంగా దొరికిందనమాట. కాబట్టి ఇక్కడ మనవి చేసుకొని ఎవరిని? యోనాను ఎత్తి సముద్రంలో పడవేసరి. పడవేస్తానే సముద్రం పొంగు అణిగిపోయింది కదా. చూడండి, మన జీవితంలో ఉండే ఆ యొక్క అలజడులు, శ్రమలు, అవమానాలు, నిందలు, కష్టాలు, నష్టాలు, శారీరక బాధలు అన్నీ దేవుడు అణిచివేస్తాడు. అణిచివేయ సమర్థుడు, ఆయన అణిచివేయగలడనమాట. అప్పుడు ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి, ఇంతకుముందు ఎవరికి? వాళ్ళ దేవతలకు భయపడినారు. ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారు వాళ్ళు? యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. చూడండి, గొప్ప మత్స్యం. గొప్ప మత్స్యం అంటే యోనా ప్రయాణం చేసిన సముద్రం ఏదంటే అది మధ్యధరా సముద్రం, చాలా లోతైన సముద్రం అంట అది. అంతేకాకుండా అతన్ని పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగినప్పుడు ఒక మత్స్యం వచ్చి యోనాను మృంగవల్లని యెహోవా నియమించిండగా యోనా 3 దినములు ఉన్నాడు. కరెక్టే, వేయడమే మత్స్యం కడుపులోకి పోలే, సముద్ర పడుగులోకి పోయినాడు. తర్వాత వచ్చి మత్స్యం మింగింది, అది కదా. అయితే ఈ యొక్క యోనా అక్కడికి పోయిన తర్వాత అప్పుడు ఈయనకి జ్ఞానోదయం అయింది, కళ్ళు తెరవబడినాయి. అంతవరకు కళ్ళు తెరవబడలే. ఆ మత్స్యము కడుపులో అది వచ్చి మత్స్యం మింగినప్పుడు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. అక్కడ హబక్కుకు ప్రార్థించినాడు కదా. క్వశ్చన్స్ చేసి చేసి చివరకు మౌని అయ్యి సర్వలోకము యెహోవా సన్నిధిలో మౌనముగా ఉండునుగాక అన్నాడు. ఇక్కడేమో యోనా లాలా అలజడి సృష్టించి చెప్పింది దాటికి పోకోకుండా ఎక్కడో పోయేకపోయి తిరిగి అక్కడ సమస్య తుఫాన్ వచ్చిన తర్వాత ఎవరో వాళ్ళంతా అన్యులు, దేవుడిని ఎరగని వారు ఎత్తి సముద్రంలోకి పడేస్తే పోయి నిద్రపోతా అంటే చూడండి, మనం నిద్రపోతున్నాం, మనం ప్రార్థన చేయడం లేదు, మనం వాక్యం చదవడం లేదు, ప్రభు కొరకు మనం జీవించడం లేదు, నిద్రావస్థలో ఉన్నాం, మనం నిద్రపోతున్నాం. పోయి నిద్రపోతా అని ఎవరో వచ్చి అంటే ఎంత చూడండి అవమానం కదా మనకి కదా. కానీ ఇక్కడ యోనా ఎక్కడి నుంచి ప్రార్థించినాడంటే చేప కడుపులో నుంచి ప్రార్థన చేసినాడు. అంతవరకు ఆయనకి అర్థం కాలేదన్నమాట, దేవుని చిత్తం ఏమని అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను. నీ కష్టములో, నీ బాధలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఒకవేళ ఆయన మాట వినకపోయినా, ఒకవేళ నువ్వు తప్పిపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఆయన నువ్వు మనవి చేసినప్పుడు నీ మనసులో నువ్వు కుదురు చేసుకొని క్షమించని నీ హృదయంలో అడిగి, దేవా నన్ను క్షమించు, నేను నువ్వు చెప్పిన మాట వినలేదు ప్రభువా అని అడిగి కదా ప్రార్థన చేసి ఒప్పుకున్నప్పుడు ఆయన నీ మనవి వింటాడు. ఎవరు? దావీదు అన్నాడు కదా, తన ఆలయంలో నా మొర విన్నప్పుడు
భూమి అదిరిందంట. కాబట్టి ఆయన మన మొరను వింటాడనమాట. తర్వాత పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. పాతాళ గర్భం ఫస్ట్ నువ్వు సముద్రంలో పడినాడండి. ఇది చేప కడుపులో కాదు, పాతాళ గర్భం సముద్రం. భయంకరంగా ఉంటుంది అడుగున. పీచు, నార పీచు అంత ఎన్నిందోలే కదా, అవన్నీ చుట్టుకున్నాయి, ఊపిరాల్లా. అప్పుడు గుర్తుకొచ్చినాడు మన యోనాకు దేవుడు కదా. నన్ను అంగీకరించినావు. నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసినావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను, నీ కర్రలను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకుంటుని. ఆయన సన్నిధిలో నుంచి ఆయన కోపంతో పడేసినప్పటికీ, ఒకవేళ వాళ్ళు పడేసినప్పటికీ సముద్రములకి ఆయన పరిశుద్ధాలయము వైపు చూడాలనుకున్నాడు. మనం కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా. ఒకవేళ వెలివేయబడినామేమో, ఒకవేళ ఏదైనా పరిస్థితులు మనల్ని ఆటంకం చేస్తున్నాయేమో, అడ్డగిస్తున్నాయేమో, దేవా వాటన్నిటినీ విడిపించి నీ పరిశుద్ధాలయము తట్టు నేను చూడడానికి, నీ పరిశుద్ధాలయంలో నేను ప్రార్థన చేయడానికి నాకు సహాయం దేవా అని మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడు చూడు యోనా ఎంత బాగా చక్కగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఆ హబక్కూకు చేసిన ప్రార్థన కదా. హబక్కూకు పాట రూపంలో చేసినాడు, ఇక్కడ యోనా మాటల రూపంలో ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. జలములు చుట్టుకున్నాయి. సముద్రం అంటే ఎట్లుంటుందండి? అంత ఈజీనా? తరంగాలకి భయపడి వస్తాం కదా. చుట్టుకున్నాయి కదా. చుట్టుకున్నప్పుడు సముద్రాగాధం నన్ను ఆవరించినది, సముద్రపు నాచు నా తలను చుట్టుకున్నది కదా. అవన్నీ చేస్తూ 7వ వచనం చూడండి ఎంత బాగుందో. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. కూపములో, నాశన కూపములో, జిగటగల దొంగ ఊబిలో కదా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు యెహోవాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నీ మనవి వింటాడు, ఖచ్చితంగా వింటాడు. హబక్కూకు ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రభువా నాకు ఏమొద్దు, నువ్వే కరెక్ట్ దేవా, నిన్ను క్వశ్చనింగ్ చేసిన సారీ చేసాను, క్షమించు నాయన, తప్పు నాన్న. ఆయన సార్వభౌమాధికారానికి నేను క్వశ్చనింగ్ చేయకూడదు కదా, చేసిన దేవా అయినా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. సంవత్సరాలు జరుగుతున్నాయి కదా ప్రభువా, తిరిగి మమ్మల్ని నడిపిస్తావా? మేము 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 మళ్ళీ 70 ఏళ్ళకి మళ్ళీ రప్పిస్తావా? తిరిగి మమ్మల్ని ఎంతో ఏడ్చినాడు, ఎంతో బాధపడినాడు హబక్కూకు. ఇక్కడ యోనా తన పరిశుద్ధాలయంలో ఆయన మొర వినబడింది. చూడండి ఎంత రిపెంటెన్స్, ఎంత పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన యోనా చేశాడు కదా. తర్వాత అసత్యమైన వ్యర్థ దేవతలు ఎంత లక్ష్యముంచి వారు తమ కృపాధారమును విసర్జించరు. అక్కడ ఒక మాట ఉంది కదా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడని. ఇక్కడ అసత్యమైనటువంటి వ్యర్థ దేవతల యందు విశ్వాసం ఉంచేవాడు, దానిని అవలంబించేవాడు కృపాధారమును వదిలిపోదు. ఆయన కృపను మనం వదిలి పోతాం. అసత్యమైనటువంటి మాటల వైపు మనం ఉంటే, అసత్యం మీద ఎంతసేపు మనం ప్రయాణం చేస్తే చివరికి మనము కృపాధారాన్ని కోల్పోతాము. ఖచ్చితం ఇది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదన్నమాట. నేను చాలా వచనాలు చూపించచ్చు, కానీ వద్దు, ఇంతకన్నా మంచి ప్రార్థన ఇంకా ఏది ఉందండి? ఏది లేదు. తర్వాత ఒక మాట చెప్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులా నర్పించడం. ఏలియా చూడండి, వర్షము కురవద్దని చెప్పినప్పుడు వర్షము వాళ్ళ బలులు, వాళ్ళ యొక్క బయలుదేవత ప్రవక్తలు వాళ్ళు నిరూపించుకోవడానికి బలులు అర్పించినప్పుడు ఆయన ఆ పడిపోయిన బలిపీఠం, అప్పటి వరకు అహాబు యెజెబెలు చేసిన అవతారాలకి ఆ బలిపీఠము పడగొట్టేసినారు వాళ్ళు కదా. ఆ పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసినాడండి, బాగు చేసినాడు. అంతేకాకుండా క్రొత్త బలిపీఠాన్ని కట్టినాడు. రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలోను 19వ అధ్యాయంలో ఉంది అది. అంటే మనము ఎక్కడైతే మనం తప్పిపోయినామో, ఎక్కడైతే మనము
డిస్కనెక్ట్ అయినామో ప్రభుకు, మనం ఆ విషయంలో మనం ఖచ్చితంగా ఏం చేయాలా, మనం దాని విషయంలో మనము అర్థం చేసుకోవాలా. ఏమని అంటే, ఈ ఇక్కడ మనము డిస్కనెక్ట్ అయినాము, తిరిగి మనం ప్రభు దగ్గర కనెక్ట్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. అది అవసరం, చాలా అవసరం. ఎందుకంటే అలాగే మనం ఉంటే మనం కట్టబడలేము ప్రభు కొరకు. కాబట్టి అది మనం గమనించుకోవాలా. తర్వాత ఏలియా ఏం చేసినాడు, కొత్త బలిపీఠం అంటే నూతనమైనటువంటి నిర్ణయాలకు మనం తీసుకోవాలి. క్రొత్త బలిపీఠం దేనికి గుర్తండి? నూతనమైనటువంటి కొత్త, దేవుని యొక్క చిత్తములో కొత్తవి ఏమున్నాయో వాటిని మనము నిర్ణయించుకోవాలి. వాటి ప్రకారం జీవించడానికి మనము ప్రతినబూని ముందుకు సాగాల, ప్రార్థనలో ముందుకు సాగాల్సిన అవసరము ఉంది అనమాట. యోనా యొక్క ప్రార్థన నాకు చాలా నచ్చింది. అందుకే నేను ఎక్కువ 2 ప్రార్థనలే ధ్యానం చేసినాను ఈరోజు. తమ కృప తర్వాత మొక్కుబళ్ళు చెల్లిస్తానండి. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. బుద్ధి వచ్చింది యోనాకి ఇప్పుడు కదా. మళ్ళా పోరాడినాడులేండి. మళ్ళా 4వ అధ్యాయంలోకి పోతే మళ్ళా మళ్ళా మా దేవునితో పోరాడిన. ఎందుకు ఎందుకు దేవా వాళ్ళు ఎందుకు మారుమనసు పొంది, అయిపోయి టెన్షన్ అయింది వాళ్ళు మారుమనసు పొందకూడదని, వాళ్ళు నాశనం కావాలి. ఎందుకంటే ఇస్రాయేల్ వాళ్ళు చాలా సతాయించినారు, వాళ్ళు చాలా హింసించినారు. కాబట్టి వాళ్ళు నాశనం కావాలని ఎదురు చూసినాడు. కానీ దేవుడు అలా నాశనం చేయలేదండి. ఎందుకంటే వాళ్ళు మారుమనసు పొందినారు. వాళ్ళు ఉపవాసం ఉండి రాజుతో సహితము గొనెపట్ట కట్టుకొని ధూళి పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కరిగిపోయినాడండి. దేవునికి కూడా కోపం ఉంది తన బిడ్డలను వాళ్ళు హింసించినారని. కానీ వాళ్ళు మారుమనసు పొందినప్పుడు ఆయన ఇంకేం మాట్లాడలేడు కదా. ఆయన ప్రేమ గల దేవుడు వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు అనమాట. వాళ్ళని క్షమించడానికి ఇష్టమైన మనసు, సిద్ధమైన మనసు గలవాడు మన దేవుడు కదా. క్షమించినాడు. అయితే యోనా చూస్తే నిమిషాల్లో 3 రోజులు చెప్పు యోనా అంటే ఒక్క రోజులో ప్రకటించేసినాడు సువార్త కదా. రెండో రోజే వచ్చి ఆడ కూర్చున్నాడు, ఏం జరుగుతుందో చూద్దామని. పెద్ద పర్వతం పైన కూర్చున్నాడు, కొత్త ఎత్తు ప్రదేశంలో కూర్చొని చూస్తాన్నాడు. వీళ్ళంతా బూజులు పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాంటే నాకు టెన్షన్ అయింది. అయ్యయ్యో మరమనిషి పొందుతున్నారే వీళ్ళు అని కదా. ఏంది ప్రభా అని ప్రభుతో కొట్లాడినాడు అనమాట. వాళ్ళకి మళ్ళా ఇట్లా చేయొచ్చుగా నువ్వు, నేను నా అంతమంది చనిపోతే నాకు బాధ కాదా అంటే, లేదు నేను చేసింది కరెక్టే అని చెప్తాడు మళ్ళా కదా. కానీ ఎందుకంటే యోనాకి వాళ్ళ యొక్క హింసలు ఆయన ఎరుగును కాబట్టి ఆయన అలా చేసినాడని దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఈ లోకంలో నరరూపిగా వచ్చినప్పుడు యోనా యొక్క సూచక క్రియను గురించి చెప్తున్నాడు. యోనా ఎలా 3 రోజులు ఉంటాడు, అలా మనుష్య కుమారుడు 3 దినములు సమాధిలో ఉండి తిరిగి సజీవుడై లేస్తాడని ఆయన గురించి, ఇర్మియా గురించి చెప్పినాడు. ఎవరి గురించి చెప్పలేదు. ఏలియా గురించి అంతే ఎక్కువ ఎవరి గురించి చెప్పలేదు ఆయన. యోనా అంటే ఎంతో ఆయనకి ఇష్టం అన్నమాట. కాబట్టి ఆ మత్స్యంలోకి ఆజ్ఞకి ఎప్పుడు ప్రార్థన చేసి మారుమనసు పొందిన తర్వాత ఆ గలీజులు కదా, అదంతా 60 అడుగుల పెద్ద ఎత్తు ఉంటుందంట. అది చేప అంత పెద్దగా ఉంటుందంట. 60 అడుగుల పొడవు ఉండైన చేప, మామూలు చేప కాదు అది. అబ్బో ఆ చేప ఆ కడుపులో ఎట్లుంటది చేప వాసన కదా. అప్పుడు మనకు మారుమనసు వచ్చింది. అంతవరకు రాలే కదా. దేవుడు ఏదైనా కానీ ఒక దెబ్బ వేస్తాడండి. తనకి ఇష్టమైన పిల్లలను దండించడానికి ఆయన దండిస్తాడు, ఆయన శిక్షిస్తాడు, గద్దిస్తాడు. అది ఆయన ఇష్టం అన్నమాట. ఆయన చిత్తము మనం ఎట్లా నెరవేర్చడానికి ఆయన ఒక దెబ్బ వేసినా మనం ఆ మారుమనసు పొందాలని ఆయన ఇష్టం. ఆ సమయంలో అక్కడ నుండి మనం మారుమనసు పొందినప్పుడు ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఖచ్చితంగా ఆయన అలాగూ నడిపిస్తాడు. టైం ఎంత అయిందక్క మంజులక్క? 5 ఋతు. హలో, 5 ఎంతైంది? 5 5 ఓకే అక్క. అది నాకు వాచ్ లేదా, ఇది అవతల రూమ్ లో ఉంది. కరెక్ట్ సరే 5 అక్క. అయింది. సరే, ఈరోజు మనము నూతన సంవత్సరంలో యోనా లాంటి ప్రార్థన, అలాగున ఎలియా లాంటి ప్రార్థన, హబక్కూకు లాంటి ప్రార్థనతో మనం ప్రార్థనా జీవితం కలిగి ముందుకు సాగాలని. మనకు కొన్ని కష్టాలు ఉన్నాయి, ముందుకు చాలా ఉన్నాయి. అవి అనుకోకూడదు, అనుకుంటే భయపడతారు. కానీ ప్రార్థన చేయాలా. అనేక మంది ప్రభులేకంగా రావాల్సి ఉంది. కానీ మనకు శ్రమలు ముందున్నాయి. ఇంక ఈ గవర్నమెంట్ ఉంటే అవి జరగబోతాయి. అయితే వాటి కొరకు మనము బలముగా ప్రార్థన చేయవలసిన వారమైనాము. భయము కన్నా ఎక్కువ మనకి ఏముండాలంటే సిద్ధ మనస్సు ఉండాలి ప్రార్థన చేయడం. భయపడి మనం ఏం చేయలేం.
కాబట్టి ధైర్యంతో ముందుకు సాగాలి. అందుకే ధైర్యం కలిగి ముందుకు సాగమన్నాడు. ధైర్యం వహించాలా. పిరికితనం గల ఆత్మను మనకి లేదు, కానీ ప్రభు మనకి ఏం ఆత్మని ఇచ్చినాడు? ఎదిరించే ఆత్మనే కదా, మనల్ని పోరాడి గెలిచే ఆత్మనే ఇచ్చినాడు. కాబట్టి అలాగ మనం ముందుకు సాగాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు నామములో వందనాలు. వందనాలు మంజులక్క. వందనాలు రుతు. కెజమ్మ గారు ఉన్నారా? అందరికీ వందనాలు. అక్క లేరు, వందనాలండి. విజయక్క లేరు అనుకుంటా. మీటింగ్ ఉంది అక్కడ సీకేపల్లిలో అవును ఉన్నారు. అవును వెళ్ళారు, ఇంకే పల్లకి తెలుసు. మీటింగ్ కి వెళ్ళారు. అయినా ఏమైనా యాడ్ అయినారేమో అని. అమృత వాళ్ళు అక్క ఉన్నారు. వందనాలు ఆంటీ. వందనాలు రోజు ఆంటీ వందనాలు ఆంటీ. వందనాలు నేను వందనాలు. అన్నపూర్ణమ్మ ఆంటీ, అన్నపూర్ణమ్మ ఆంటీ పాట. యోనా, ఏలియా ప్రవక్తల యొక్క ప్రార్థనల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అని మనకు చక్కగా వివరించి చెప్పారు. హబక్కుకు పోరాడువాడు, ఆలింగనం చేసుకునేవాడు అని 2 అర్థాలు సమ్మిళితమైన పేరు గల హబక్కుకు ప్రవక్త.